నామస్మరణ మహిమ. నాదస్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటకు వచ్చినట్లుగా మనము నామస్మరణ చేస్తే మన హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే దేశంలో బాధలు పెరిగిపోతున్నాయి. వీధి వీధి యందు నామ సంకీర్తన చేయాలి. ఈ శరీరంలోని అణువణువు కణకణము భగవన్నామంతో నింపుకోవాలి. నామస్మరణ వలన కలిగే ఆనందం, ధైర్య సాహసాలు ఇంక దేని వలన లభించవు. ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకోనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మీరు అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. మన మనస్సే ఒక వీణ, అందులో చెడ్డ భావాలనే అపస్వరాలు రాకుండా చూసుకోవాలి. మనస్సు అనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ మీ జీవితాన్ని గడపాలి. అప్పుడే మీకు భగవద్ అనుగ్రహం, ప్రాప్తి లభిస్తాయి. శుభం.